ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలియన్స్ భారత్ కెనడా ఖలిస్తాన్ వివాదంలో రీసౌండ్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ నేమ్. అందుకు కారణం ఈ కూటమిని అడ్డం పెట్టుకుని జస్టిన్ ట్రూడో ఇండియాను టార్గెట్ చేయాలి అనుకోవటమే. ఇప్పుడు అదే కూటమి కేరఫ్గా ట్రూడో మైండ్ బ్లాంక్ చేసే గేమ్ షురూ చేశారు డొనాల్డ్ ట్రంప్. డీటెయిల్డ్గా చెప్పాలి అంటే నిజ్జర్ మర్డర్ ఎపిసోడ్లో ఏ కూటమిని చూసుకొని జస్టిన్ ట్రూడో రెచ్చిపోయాడో ఇప్పుడు ఆ కూటమి నుంచే కెనడాను గెటౌట్ అంటున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఫైవ్ ఐస్ అలియన్స్ నుంచి కెనడా ఎగ్జిట్ అవ్వక తప్పదు. కానీ ట్రంప్ ఇప్పుడే ఈ స్ట్రాటజీని తెరపైకి తీసుకురావడానికి రీజన్ ఏంటి? ఫైవ్ ఐస్ అలియన్స్ నుంచి కెనడాను గెంటి వేయాలని ఎందుకు భావిస్తున్నట్టు? వాట్ ది స్టోరీ? ట్రంప్ కెనడా స్వాధీనం ప్లాన్లో ఊహించని ట్విస్ట్. ఫైవ్ ఐస్ అలియన్స్ కేరఫ్గా గేమ్ మార్చిన ట్రంప్. కెనడా విషయంలో డొనాల్డ్ ట్రంప్ గేమ్ ప్లాన్ ఏంటి? హర్దీప్ సింగ్ నిజ్జర్ మర్డర్ 2023లో ఇండియా కెనడా మధ్య దౌత్య యుద్ధానికి దారితీసిన హత్యోదంతం ఇది. ఖలిస్తానీ టెర్రరిస్టు హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందని ట్రూడో ఆరోపించడంతో రెండు దేశాల మధ్య నిప్పు రాజుకుంది. ఈ వ్యవహారంలో ఆధారాలివ్వమని భారత్ ఎన్నోసార్లు ట్రూడో సర్కార్ను అడిగింది, కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. అసలు ఉంటే కదా ఆధారాలు ఇవ్వడానికి. అందుకే ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్ అడ్డు పెట్టుకుని భారత్తో గేమ్ ఆడాలని ప్లాన్ చేశాడు ట్రూడో. 2023లో భారత్ అధ్యక్షతన జరిగిన G20 శిఖరాగ్ర సదస్సుకు ముందు ఫైవ్ ఐస్ మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. నిజ్జర్ హత్య ఘటనను బహిరంగంగా ఖండించాలని అమెరికా సహా ఫైవ్ ఐస్ గ్రూప్ దేశాల్ని కెనడా కోరింది. ఈ కూటమి నిఘా విభాగ అధికారులతో కూడా రహస్య మంతనాలు జరిపారు, కానీ ఆ కుట్రలు వర్కౌట్ కాలేదు. అమెరికా సహా మిగతా దేశాలు కూడా ఇండియాను బ్లేమ్ చేయడానికి సిద్ధపడలేదు. ఇప్పుడు అదే కూటమి సాక్షిగా ట్రంప్ తన మాక్ గేమ్ ప్లాన్ మొదలుపెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోక ముందు నుంచే ట్రూడో ట్రంప్ మధ్య గ్యాప్ పెరిగింది. టారిఫ్స్ విషయంలో ఇద్దరి మధ్య అగాధం ఏర్పడింది. పన్నులు తగ్గించమని అడిగే బదులు అమెరికాలో 51వ రాష్ట్రంగా కలిసిపోవచ్చుగా అని ట్రంప్ క్రిటిసైజ్ చేయడం ట్రూడోకు మంట తెప్పించింది. అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా కెనడా విషయంలో ట్రంప్ ఆ మాటకే కట్టుబడి ఉన్నారు. కెనడాను అమెరికాలో విలీనం చేసుకునేందుకు ఆర్థికాస్త్రం సంధిస్తానని ప్రకటించారు కూడా. ఇప్పుడు ఆ ప్లాన్లో భాగంగానే తెంపరి ట్రంప్ దూకుడు పెంచారు. ట్రూడో సర్కార్పై తీవ్ర ఒత్తిడి పెంచేందుకు ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్ ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా దాని ప్రధాన మిత్ర దేశాలతో కలిసి ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ కూటమి ఫైవ్ ఐస్ కూటమి నుంచి కెనడాను బయట గెంటేయడమే ట్రంప్ మాకు మాస్టర్ స్ట్రాటజీ. ట్రంప్నకు అత్యంత సన్నిహిత సలహాదారుల్లో ఒకరైన పీటర్ నవర్రో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేయగా దీనిపై చర్చలు జరుగుతున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ కథనంలో రాసింది. ఒట్టావోపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచేందుకే ఈ నిర్ణయం అన్న చర్చ జరుగుతోంది. నిజానికి ఫైవ్ ఐస్ నుంచి కెనడాను గెంటేసే ప్రతిపాదనకు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మద్దతు తెలుపుతున్నారు. పీటర్ ఈ ప్రతిపాదన తెచ్చినప్పుడు జేడీ వాన్స్ బ్రిటన్ తప్పుబట్టారు. యూకేలో పెరిగిపోతున్న వలస ముస్లింల జనాభాను ఉద్దేశించి అణ్వస్త్రాలు ఉన్న అసలైన ముస్లిం దేశంగా బ్రిటన్ మారుతోందన్నారు. ట్రంప్ ప్రధాన అజెండా అయిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పూర్తి చేయాలంటే ఇంగ్లీషు మాట్లాడే మిత్రదేశాల్ని అమెరికా దూరం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. అయితే ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టును పీటర్ కొట్టిపారేశారు. ఇక ఫైవ్ ఐస్ కూటమి విషయానికొస్తే దీనికి 100 ఏళ్లకు పైగా హిస్టరీ ఉంది. రెండో ప్రపంచ యుద్ధం విజయంలో ఇంటెలిజెన్స్ సహకారం కీలక పాత్ర పోషించిందని గుర్తించిన అమెరికా, బ్రిటన్ 1946లో సమాచార మార్పిడి కోసం ఒప్పందం చేసుకున్నాయి. ఆ తర్వాత కూడా ఈ కూటమిని 2 సార్లు విస్తరించారు. అలా 1956 నాటికి కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా ఇందులో చేరాయి. దీంతో అది ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్గా మారింది. మరోవైపు ఈ కూటమిలోని సభ్య దేశాలకు చెందిన నిఘా ఏజెన్సీలు అధికారిక, అనధికారిక ఒప్పందాల ప్రకారం పనిచేస్తాయి. పరస్పరం సమాచార సేకరణలు సహకరించుకోవడం, కీలక విషయాలు పంచుకోవడం కూటమి అసలు లక్ష్యం. దేశాల భద్రత, సిగ్నల్ ఇంటెలిజెన్స్, స్పేస్, డిఫెన్స్ ఇలా అన్ని రంగాలలో కీలకమైన సమాచారం సేకరణతో పరస్పరం సహకరించుకుంటాయి. సిగ్నల్ ఇంటెలిజెన్స్ అంటే మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్, రాడార్, ఆయుధ వ్యవస్థల కమ్యూనికేషన్ సిస్టమ్స్ నుంచి వెలువడే ఎలక్ట్రానిక్ సిగ్నళ్లను సేకరిస్తాయి.
పంచుకుంటాయి. ఇక ఉపగ్రహ చిత్రాల ద్వారా అందిన డేటాను కూడా పంచుకుంటాయి. ఇవే కాకుండా సభ్య దేశాల మధ్య పలు ఒప్పందాలు కూడా ఉంటాయి. అలాంటి కూటమి నుంచి గెంటేస్తే కెనడా భద్రత రిస్కులో పడటం ఖాయం. కానీ ఇప్పుడే 5 ఐస్ నుంచి కెనడాను గెంటేయాలనే ప్రతిపాదనకు రీజన్ ఏంటి? ట్రంప్ చాలా కాలంగా కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా పిలుస్తున్నారు. ఇరు దేశాల మధ్య కృత్రిమంగా గీసిన సరిహద్దు రేఖను వదిలించుకోవాలని, జాతీయ భద్రతకు ఇది చాలా మంచిదని పదే పదే చెబుతున్నారు. తాము కెనడాను రక్షిస్తున్నామని, అందుకు $100 కోట్ల ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇవన్నీ పైకి చెప్పే మాటే. అసలు నిజమేంటంటే కెనడాలో చమురు, సహజ వాయువుల నిల్వలు భారీగా ఉన్నాయి. వాటిని సొంతం చేసుకునేందుకే ట్రంప్ ఒట్టోపై కన్నేశారు అనేది ఎక్స్పర్ట్స్ మాట. అందుకే కెనడాను అన్ని వైపుల నుంచి ఒత్తిడికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. 5 ఐస్ కూటమిలో ఉండడంతో ఇప్పటికే కెనడా టాప్ సీక్రెట్స్ అమెరికా దగ్గర ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో 5 ఐస్ నుంచి బయటకు గెంటేస్తే కెనడా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ఛాన్సు లేకపోలేదు. ఒక్కటి మాత్రం నిజం, భారత్ను ఏ కూటమిని చూపించి భయపెట్టాలని ట్రూడో చూశాడో ఇప్పుడు అదే కూటమి కెనడాను వణికించేందుకు రంగం సిద్ధమైపోయింది.